మీరు కూడా మీ ఇంటి కోసం ఇలాంటి సిమెంట్ యూజ్ చేస్తున్నట్టయితే తొందరలోనే మీ ఇల్లు అయిపోయింది. ఎందుకంటే సిమెంట్ క్వాలిటీ అనేది మంచిది యూజ్ చేయాలి హౌస్ కోసం. మన ఇంటి కన్స్ట్రక్షన్ లో సిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. యాజ్ ఎ హౌస్ ఓనర్ గా దాని గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఈ షార్ట్ సిరీస్ లో మనం సిమెంట్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఈ షార్ట్ వీడియోలో మనం సిమెంట్ యొక్క టైప్స్ తెలుసుకుందాం. ఇక్కడ చూపెడుతున్నాం కదా, సిమెంట్ లో చాలా టైప్స్ ఉంటాయి. దాంట్లో మనం మేజర్ గా యూజ్ చేసేది ఓపీసీ, పీపీసీ, వైట్ సిమెంట్. దాంట్లో మేజర్ గా ఓపీసీ అంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్. ఈ సిమెంట్ మనకి త్వరగా స్ట్రెంత్ అయితే గెయిన్ చేసుకుంటది. ఈ సిమెంట్ ని మనం రెగ్యులర్ గా కాంక్రీట్ స్ట్రక్చర్ లో అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటది. నెక్స్ట్ పీపీసీ చూసుకున్నట్టయితే పీపీసీ అంటే పోజోలానా పోర్ట్లాండ్ సిమెంట్. ఇది కొంచెం స్లోగా స్ట్రెంత్ గెయిన్ చేసుకుంటది. అండ్ దీంట్లో హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది తక్కువ ఉంటది. కాబట్టి మనం దీన్ని ప్లాస్టింగ్ కోసం యూజ్ చేయొచ్చు. దీంట్లో క్రాక్స్ రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వైట్ సిమెంట్. ఈ వైట్ సిమెంట్ ని మనం స్ట్రక్చర్ లో వాడకూడదు, కాకపోతే డెకరేటివ్ పర్పస్ లో, ఒకవేళ టైల్స్ మధ్యలో గ్యాప్స్ ఫిల్ చేయడానికి, ఇలాంటి పర్పస్ లో అయితే ఈ వైట్ సిమెంట్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే మన ఇంటి కోసం 43 గ్రేడ్ సిమెంట్ వాడాలా, 53 గ్రేడ్ సిమెంట్ వాడాలా? వాటి గురించి మనం నెక్స్ట్ షార్ట్ లో తెలుసుకుందాం.